ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ స్పైనల్ హెల్త్ అండి. సో వెన్నుపూస యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? సాధారణంగా చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అందరిలో కూడా ఈ స్పైన్ ప్రాబ్లం అంటున్నాం, డిస్క్ ప్రాబ్లం అంటున్నాం, సయాటికా అంటున్నాం, సో సెర్వికల్ స్పాండిలైటిస్, ఇలాంటి రకరకాల సింప్టమ్స్ స్పైనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా తొందరగానే మనం దానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో అలాంటివి లేకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన స్పైనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందంటే కూర్చుని పొజిషన్ అనమాట. మనం ఎప్పుడైతే సిట్టింగ్ పోస్చర్, ఎప్పుడు ఎక్కువ లాంగ్ టర్మ్ కూర్చుని ఉంటారో వాళ్ళకి సిట్టింగ్ పోస్చర్ సరిగ్గా చూసుకుంటే కనుక కంపల్సరీ స్పైనల్ హెల్త్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో లాంగ్ టైం ఎక్కువ కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి లైక్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళకి కనీసం ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఒక 2 to 3 minutes స్టాండప్ కానీ కొంచెం వాకింగ్ కానీ చేయటం వల్ల వాళ్ళకి స్పైనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా రాంగ్ పొజిషన్ అనమాట. సో రాంగ్ పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళకి స్పాండిలైటిస్ కానీ లేదా L4 L5 సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ కూడా ఈ స్పైనల్ హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒబేసిటీ తగ్గించుకోవడం వల్ల కూడా మనకి స్పైనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు, న్యూట్రిషన్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా స్పైనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ ఓవర్గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు. సో వెయిట్ లిఫ్టింగ్ లైక్ జిమ్ అనేది ఎవరు ట్రైనర్ లేకుండా జిమ్ చేయడం, ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి స్పైనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా మందికి ఈ యొక్క న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, అంటే తీసుకునే ఆహార పదార్థాలు సరైన పోషక విలువలు లేకుండా తీసుకోవడం వల్ల, అదేవిధంగా వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ స్పైనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో స్పైనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఏంటంటే ఆపరేషన్ చేయించుకోలేమో అనుకుంటారు. కాదు, దీనికి హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంటుందన్నమాట. సో హోమియోలో L4 L5 డిస్క్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా స్పాండిలైటిస్, సయాటికా ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా చాలా మంచి మందులు హోమియోలో దొరుకుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.